టు బిగ్ బాస్ సీజన్ 8. మన రాము ఏదో ప్రోమో చూసాడంట. లెట్స్ టాక్. రాము, ఏం చూసావు? మంచి ఎంటర్టైన్మెంట్, ఈగర్గా ఉన్నావు. అంటే రోజుకి 2 ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక మీదట ప్రోమోస్ గురించి కూడా మాట్లాడుకునే అంతలా ఉన్నాయి ప్రోమోస్. యాక్చువల్లీ ప్రోమోస్ గురించి మాట్లాడుకోవడం ఏమి ఉండదు, ఎందుకంటే 1.5 మినిటే కాబట్టి దీని మీద ఏం డిస్కషన్ చేద్దాం అనేది నాకు అనిపించింది. బట్ సో కాల్డ్ యూట్యూబర్స్ వాళ్ళని చూసాక నాకు అనిపించింది, అరే దీని మీద ఏంట్రా ఎంత లాగుతున్నారా, ఎందుకు అంత సాగదీస్తున్నారు ఎందుకు అనిపించింది. చిన్న ప్రోమోకి 30-35 మినిట్స్ వీడియో చేస్తున్నారు అమ్మా. సో నేను ఫెల్ట్ నాకు ఓకే, మనం అంత కాకపోయినా ఒక చిన్న అనాలిసిస్ లాగా ఏదో మనకున్న ఆ దాంట్లో నాలెడ్జ్లో చెప్దాము అనుకున్నా. సో నేను ఈ ప్రోమోలో సేమ్ యాస్టీస్ ఎస్టర్డే ఎపిసోడ్కి రిలేటెడ్గా ఏదైతే ఈ నామినేషన్ ప్రక్రియ ఉందో సో దానికి రిలేటెడ్గా ఇచ్చారనమాట. ఫస్ట్ నామినేట్ ద కంటిన్యూషన్లో మణికంఠ నామినేటెడ్ శేఖర్ భాష. మణికంఠ శేఖర్ భాష నామినేట్ చేసి నాకు అనిపించింది. ఎందుకంటే నేను స్లో డౌన్గా మన ట్రైలర్స్ బ్రేక్ డౌన్ చేస్తాం కదా, అలా బ్రేక్ డౌన్ చేయాల్సి వస్తుంది. అంటే బిగ్ బాస్ కూడా చెయ్యాలి, ఇంకేం చేయలేం ఎందుకంటే అది ట్రెండ్లో నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్గా. సో అలా చూస్తే స్లో మోషన్లో నాకు అనిపించింది తన చేతిలో అది ఉంది, అతని ఫోటో ఉంది శేఖర్ భాష, అది డిఫెండ్ చేస్తున్నాడు. బట్ శేఖర్ భాషకి ఇక్కడ నాకు ఓవరాల్గా ఏమనిపించింది అంటే, ఫస్ట్ కంక్లూజన్ కంటే ముందు చెప్పేస్తున్నా, ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఈగోకి తీసుకుంటున్నారు. ఎవ్రీ పర్సన్ ఈగోకి తీసుకొని వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. బట్ నామినేషన్కి ఈగో రీజన్ చెప్పకూడదు కదా. అవును, కాబట్టి ఏదో ఒక రీజన్ క్రియేట్ చేసేసి అక్కడికక్కడ పెట్టేస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు ఈగోకి తీసుకుంటున్నారు. ఎవ్వరు త్రూ గేమ్ ద్వారా ఖచ్చితంగా చెప్తున్నట్లయితే నాకు ఈ ప్రోమోలో నాకు అర్థమైంది. ఓకే, ఎలా ఇంకొకటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించిన వాళ్ళని నామినేట్ చేసే ప్రక్రియ ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఇది అక్కడంతా కూడా స్టార్టింగ్ ఇనిషియల్ కాబట్టి యూగోస్తో ఉన్నారు అందరూ. ఆ యూగోస్ వల్ల నామినేట్ చేసి వాళ్ళకి ఎలాగైనా రీజన్ చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి తీసుకొని అట్లా ఏదో అటాచ్ చేసేస్తున్నారు. కానీ నాకు పర్ఫెక్ట్ గా రీజన్ తో చెప్తున్నారా అని అయితే నాకు అనిపించలేదు. సో దేర్ ఇస్ అనదర్ వే కూడా మనకి కూడా అర్థం అవుతుంది. యా సో నాకు అదే అనిపించింది, ఇలా ఎందుకురా బాబు అని. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఓం గారు నామినేట్ చేశారు శేఖర్ భాషని. మళ్ళీ అంటే ఇప్పుడు ఆదిత్య ఓం గారు మనకు ఎంత ఫేమ్డ్ పర్సన్ అయినా కూడా మనకి ఎక్కడ కనపడలేదు ఈ మధ్య కాలంలో. సోషల్ యాక్టివిస్ట్ అతను, చాలా వరకు చాలా ఊర్లలో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బట్ బయటికి రాలేదు. సేమ్ హౌస్ లో కూడా బయటకు రాలే, ఇంకా పెద్దగా రాలేదు. అసలు ఉన్నాడా లేదని నాకైతే డౌట్గా ఉంది. నేను అనుకుంది ఏంటంటే, లైక్ ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు కదా, లాస్ట్ టైం బిగ్ బాస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అతను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు త్రూ ఇంటర్వ్యూస్ ద్వారా, త్రూ కాంట్రవర్సీ ద్వారా. మళ్ళీ ఫేమ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఎలా శేఖర్ భాష వచ్చాడు అలాగే ఇతను కూడా ఫేమ్లోకి వచ్చాడు. గుర్తొచ్చాక ఇతను తీసుకుందాం అనేది వచ్చింది. ఆల్రెడీ జనాలు మర్చిపోయారు. పైగా పాలిటిక్స్ లో కూడా ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది, ఆయనకి గ్యాప్ వచ్చింది. అరే టీడీపీకి ఆయన మెయిన్. శివాజీ గురించి కాదు నేను మాట్లాడేది, ఆదిత్య గారు ఆయన సోషల్ యాక్టివిస్ట్. శివాజీ అతన్ని సేమ్ ఎలాగైతే తీసుకొచ్చారు ఇతను కూడా అలాగే తీసుకొచ్చారు. ఇప్పుడు శేఖర్ భాష అని అతని కాంట్రవర్సీ లేకపోతే వచ్చేవాడా? అవును, లేదుగా. సో అలాగే తీసుకొచ్చారు. యాక్చువల్ గా ఇంకో విషయం ఏంటి తెలుసా, శేఖర్ భాషకి ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి బిగ్ బాస్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటంటేనట, ఏదో ఒకటి కాంట్రవర్సీ చెయ్యి నువ్వు. అలా కాంట్రవర్సీ చేయగలిగితే 3 months లో నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటామంటే ఆయన మరి అనొచ్చు అనకూడదు, ఎదురు డబ్బులు ఇచ్చి కొన్ని యూట్యూబ్లకి కాంట్రవర్సీ చేయించుకున్నారంట. ఓకే, బికాస్ దీని వల్ల ఏంటచ్చు, రైట్, ఓకే గాసిప్ మనం ఎంతవరకు జడ్జ్ చేయలేం, బట్ ఓకే ఇట్స్ ఓకే. సో అయితే ఓకే వచ్చారు సేమ్ యాస్టీస్ గా. బట్ ఈ ఆదిత్య ఓం గారు ఎక్కడ కూడా నాకు కొంచెం ఫీల్డ్ పేరుంది, ఇండస్ట్రీలో పేరుంది, అది ఎక్కడ చూపెట్టలేదు. అట్ ద సేమ్ టైం ఇంటో కామ్గా ఉంటున్నారు ఆయన, చాలా ప్లెజెంట్ గా. బట్ మిస్టేక్స్ చేయట్లేదు పెద్దగా. ఇక్కడ గుడ్ థింగ్ అది, మిస్టేక్స్ చేయట్లేదు, ఇరుక్కోవట్లేదు, అక్కడ వరకు హ్యాపీయే. మిస్టేక్స్ చేస్తూ దొరికితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నామినేట్ చేసి అంత వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆదిత్య ఓం గారు ఇతన్ని నామినేట్ చేయడానికి గల కారణం, శేఖర్ భాష ఇస్ ద టఫెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. ఓకే, చాలా టఫ్ అతనితో ఆడడం. సో ఇక్కడ ఇది యూజ్ చేశారు. శేఖర్ భాష ఉంటే ఐ కాంట్, ఆదిత్య గారు అనుకొని ఉండొచ్చు నేను రాలేనని. సో వితౌట్ దెర్ ఇస్ నో రీజన్, ఈగో క్లాషెస్ లేకపోయినా కూడా ఇక్కడ ఇది వాడుండొచ్చు. ఎలాగైనా శేఖర్ భాష నామినేట్ చేయకపోతే, అతను బయటకు పంపించకపోతే టఫెస్ట్ అవుతుంది నాకు. చాలా టఫ్ క్యాండిడేట్. చాలా నాకున్న రెప్యుటేషన్ కి, నాకు బయట ఉన్న హైకి, నేను ఇక్కడికి వచ్చాక నాకు ఇంత కాంపిటీషన్ ఉంటే నేను గెలవలేకుండా వెను తిరిగైతే వెళ్ళలేను. సో అనేది గట్టిగా ఫిక్స్ అయ్యారు ఆయన.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ మనకు విష్ణుప్రియ, శేఖర్ భాష అండ్ సోనియాని. ఇక్కడ నిజంగా ఐ అప్రిషియేట్ విష్ణుప్రియ. ఎందుకంటే మనం ఏదైతే ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఎస్టర్డే, దానికి సంబంధించి ఏదైతే సోనియా ఫిలాసఫీ ఏదైతే ఉందో, తన థియరీ ఏదైతే ఉందో డామినేటింగ్ టోన్లో, నామినేటెడ్ యా, సో అట్లా ఆ అమ్మాయిని ఎవరు నామినేట్ చేయకుండా ఉండేలాగా అమ్మాయి క్రియేట్ చేసింది అక్కడ. యాక్చువల్ గా ఎవరు నామినేట్ చేయలేదు, మీరు చెప్పిన తర్వాత చూస్తున్నాను. అదే ఎవరు నామినేట్ చేయలేరు, బికాస్ తను వేసిన ప్లాన్ అలాంటిది. అదే చెప్పాను కదా, ఎప్పుడైతే గట్టిగా మాట్లాడుతుంటామో వాళ్ళ మీద తిరిగి మనం చెప్పాలన్నా కూడా భయం ఉంటుంది. అది బట్ విష్ణుప్రియ బ్రేక్ డౌన్ చేసింది. అది బ్రేక్ డౌన్ చేసి, ఓహో నువ్వు ఇంట్లో ఆలోచిస్తున్నావా, ఇట్లా అనేది మనకెంత కామన్ సెన్స్ ఉంటో ఆలోచించగలుగుతాము. విష్ణుప్రియ కూడా అంతే, బికాజ్ ఆ ఫీల్డ్లో ఉంటూ తిరిగిన అమ్మాయి కాబట్టి ఆవిడకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు. సో తనకు అర్థమవుతుంది. సో ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేసి ఎవ్వరు నోరెత్తకుండా ఆ అమ్మాయి మీద చేసుకుంటుందని అర్థమైంది, తనకి అర్థమైంది. సో వెంటనే నామినేట్ చేసేసింది. ఓకే, చేసింది. సో ఆ అమ్మాయితో ఫైట్ ఉంటుంది, బిగ్ ఫైట్ నాకు తెలిసి. బట్ విష్ణుప్రియ చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కామ్గా, చాలా నీట్గా ఏదో పని చేసుకుంటూ ఏం స్ట్రాటజీ అంటే హడావిడి చేయట్లేదు. నేను బేసిక్గా విష్ణుప్రియ నేను బయట చూసినప్పుడు, తన ఇంట్రో అప్పుడు కానీ బయట తన ప్రోగ్రామ్స్ వాట్ ఎవర్ మనం చూసి చాలా అల్లరి పిల్ల అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ కి వచ్చాక చూడండి, పర్సన్ లాగా చాలా కూల్ గా ఉంది. అది నిజంగా చాలా మంచిది. అంటే అలా ఉండడం చాలా కష్టం. అంతెందుకు, మనం కొంతమంది ఇంట్రో అప్పుడు కూడా చాలా రిజర్వ్డ్ గా కనపడ్డారు కొంతమంది. బట్ లాస్ట్ కి ఏమైంది, హౌస్ లోకి వచ్చాక వీళ్ళేంటి ఎంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకొకటి అనొచ్చు అని కూడా తెలియదు నాకు కూడా. వీళ్ళని నేను ఆన్ స్టేజ్ చూసినప్పుడు హౌస్ లోకి వచ్చాక మారిపోయారు అనుకున్నాను నేను. అంటే వాళ్ళు వచ్చిన అందరూ అంతంత కాస్ట్యూమ్ కానీ ఇదంతా చూసి హౌస్లోకి వచ్చి వీళ్ళేంట్రా మారిపోయారా చూడడానికి, ఏంట్రా ఎవర్రా వీళ్ళు అనిపించింది ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు. ఓకే, తర్వాత నేను రియలైజ్, ఓకే వీళ్ళు ఒకటే, బట్ ఏదో ఆ టైప్లో రెడీ అయ్యి వచ్చారు అనిపించింది. ఓకే, నెక్స్ట్ శేఖర్ భాషను కూడా నామినేట్ చేసింది. శేఖర్ భాష ఐ థింక్ అతని టోన్, అతను వాయిస్ అలా మాట్లాడకూడదు. విష్ణుప్రియ కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంది. ఇద్దరు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. సోనియా, యా ఇతను. సో ఇది కూడా అయి ఉండొచ్చు మేబీ. ఇక్కడ ఏంటంటే ఐ థింక్ నేను ఈగోకి తీసుకోదు విష్ణుప్రియ, ఈగోకి తీసుకోలేదు కంటెస్టెంట్స్ కాబట్టి. యా అది అట్ ద సేమ్ టైం తనని బ్రేక్ డౌన్ చేసింది, ఆ అమ్మాయిని బ్రేక్ డౌన్ చేసింది. నెక్స్ట్ అబ్బాయి మణికంఠన్ చేశాడు అండ్ బేబక్కని చేశాడు. ఎవరు, మన పెళ్లి చూపులలో ఉన్నటువంటి అతను. సో సేమ్ మణికంఠని అండ్ బేబక్కని చేశాడు. బేబక్కనికి యాజ్ ఇట్ ఈస్ గా ఫుడ్ రీజను, పాపం ఇంకొకటి లేదు. మణికంఠకు కూడా ఇంకా అవే రీజన్స్ ఉన్నాయి. మణికంఠ ఐ థింక్ మణికంఠ ఈ సెంటిమెంటల్ డ్రామాగా ఆడుతున్నాడని అనుకుంటుండొచ్చు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, టు బి హానెస్ట్, మణికంఠకి ఉంది, బట్ తను ఇక్కడికి వచ్చి ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్కి వచ్చి తనకు గేమ్ ఆడే కేపబిలిటీ, టాస్క్ ఆడే కేపబిలిటీ, బిగ్ బాస్లో సస్టైన్ అయ్యే కేపబిలిటీ లేకపోతే నువ్వు మాట్లాడచ్చు. ఏదో నీకు ఇంకా పరిస్థితి బాగలేదనో, లేకపోతే వాట్ ఎవర్ నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో త్రూ సెంటిమెంటల్ కానీ సింపతి నా వాట్ ఎవర్. బట్ ఇక్కడికి వచ్చాక ఏడ్చుకొని అతను ప్రజెంట్ చేసుకుంటే ఎక్కడో ఓకే, ఇతనికి ఏదో ఉంది, పెయిన్ ఉందని నాకు అనిపించింది. అయితే అతను ఏడ్చిన ఏడుపు మాత్రం జెన్యున్ గా అనిపించింది నాకు. అది జెన్యున్ గానే ఉంది, బట్ అవసరం లేదు. నీది నిజమే, నీ పెయిన్ నిజమే, నీ బాధ నిజమే, నువ్వు నిజమే, బట్ నువ్వు అది ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్కి ఎందుకు వచ్చావు? యూ గివింగ్ ఎన్ ఎంటర్టైనర్. నువ్వు ఎంటర్టైన్ ఇవ్వడం కోసం వచ్చినావు ఇక్కడికి. గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలి. కొన్ని కోట్ల మంది ఎంటర్టైన్ అవ్వడం కోసం చూస్తున్నారు ఈ షో. దేనికి చూస్తారండి బిగ్ బాస్? క్రికెట్ దేనికి చూస్తారు? ఒక హై ఉంటుంది, ఆ హై కోసమే కదా. సీరియల్స్ ఎందుకు చూస్తారు? సినిమాకి ఎందుకు వెళ్తారు? ఎంటర్టైన్మెంట్. మీరు గమనించారో లేదో, సినిమాలో మీరు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్తో సినిమా చేస్తే హిట్ అవుతుందా? ఒకప్పటిలాగా హిట్ అవ్వట్లేదు. అవును, ఏదో అగూర్లాగా, భారతీయుడిలాగా ఇప్పుడు సినిమాలు తీసి అవ్వదండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్, డిజిటల్ లాగా ఎంటర్టైన్ చేయి, కోట్లు రాలుతాయి. బికాస్ పీపుల్ ఆర్ వాంటెడ్ టు బీ ఎంటర్టైన్. వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడం కోసం కదా. నువ్వు ఇక్కడికి వచ్చి ఏడ్చుకుంటూ కనెక్ట్ అవ్వడం అవ్వరు. సీరియల్లో నీ క్యారెక్టర్ ఉందనుకో, ఆ క్యారెక్టర్ సేమ్ ఇదే బాధపడుతుంటే ఇక్కడ కూర్చొని ఏడుస్తారు అందరూ. అదే రియాలిటీ షోకి వెళ్ళి నువ్వు నిజం చెప్పినా ఏడుస్తున్నా కూడా చిరాకు పడతారు. పీపుల్ ఆర్ నో హౌ టు వాచ్ సీరియల్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, సినిమా కానీ, దేన్ని ఎలా చూడాలనేది వాళ్ళ మైండ్ సెటిల్ అయిపోతుంటుంది. అప్పటికప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఉందండి, మనకు కోల్గేట్ పేస్ట్ యాడ్ ఉంది, సమంత ఇసుకలోంచి వచ్చేస్తుంది, అర్థమైందా? సో కాజల్ గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చేస్తుంది, మహేష్ బాబు తుఫాన్లోకి వెళ్ళిపోయి థమ్స్అప్ తాగుతాడు. సో ఇవన్నీ ఫ్రిక్షనే, మనకు తెలుసు కదా. మహేష్ బాబు ఈజ్ ఏ హోమ్లీ పర్సన్,
యాడ్ అని తెలుసు, మనం ఎందుకు కనెక్ట్ అవుతున్నాం దానికి? అతను యాడ్ చేసే థమ్స్అప్ ఎందుకు కొనుగోలు అవుతుంది ఎక్కువగా? బికాస్ నీకు యాడ్ చూసే మైండ్ సెట్ మారుతుంది నీకు చూస్తున్నప్పుడు. సీరియల్కి ఎందుకు నువ్వు ల్యాగ్ ఇచ్చినా టక్ 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 అని ఫ్లాష్ చేసినా ఎందుకు కనెక్ట్ అవుతున్నావు? క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి అమ్మన బూతులు తిడతారు, వాళ్ళందరినీ బూతులు తిడతారు. ఎందుకు? బికాస్ కనెక్ట్ అవుతున్నారు. దేన్ని ఎలా చూడాలనేది మన మైండ్ సెటిల్ చేసుకుంటుంది. సో అలాగే నువ్వు అక్కడికి వెళ్ళాక అలా ఏడవకూడదుగా. ఏడ్చి అంత రాద్ధాంతం చేసి సింపతి అంటే నీకు ఆడేది రాక అయితే భయపడ్డావా? ఇంక ఎలాగోలా నేను ఇంకా అంటే అప్పుడు దాకా ఒక ప్లాన్ వేసాడు, ఇంట్రోవర్ట్ అన్న ప్లాన్ వేసాడు అబ్బాయి. సో ఇంట్రోవర్ట్ ప్లాన్ వేసిన తర్వాత అందరు నామినేట్ చేసే వరకు వచ్చేసరికి భయం వేసింది. ఐ థింక్ ఏం చేయాలో అర్థం కాక ఎమోషనల్ అయ్యాడు. అబద్ధం కాదు, అది జెన్యున్ గానే బాధపడ్డాడు పాపం. ఐ థింక్ వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ మదర్ గురించి అది చెప్తున్నప్పుడు నాకు కూడా చాలా బాధ వేసింది. బట్ అది అవసరం లేదు, గేమ్ ఆడు, గేమ్ ఈజ్ ఇంపార్టెంట్, బిగ్ బాస్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ వరకు ఉంటే చాలా అనిపించింది నాకు. ఓకే, ఆ పాయింట్ మీద ఏదన్నా మనోడు అబ్బాయి ఏదన్నా వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నామినేషన్స్కి. నెక్స్ట్ పృథ్వీ నామినేటెడ్ బేబక్క. ఇక్కడ ఏంటంటే ఈగో క్లాషెస్, 100% ఈగో క్లాషెస్. వాళ్ళు ఏమైనా చెప్పని, దెర్ ఇస్ చాలా అదర్ రీజన్స్ ఉన్నాయి చాలా పృథ్వీకి. బట్ ఈవెన్నే ఎందుకంటే ఈవిడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు, అర్థమవుతుంది. బేబక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు. ఆవిడ ఇతను నామినేట్ చేసింది కాఫీ దగ్గర, ఇతను ఆమె నామినేట్ చేశాడు. అంటే ఇది రీజన్ అని చెప్పలేరు కాబట్టి వేరేదేదో చెప్పేసి కవర్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఇందాక ఆదిత్యం శేఖర్ భాష అని అట్ ద సేమ్ టైం పృథ్వీని కూడా నామినేట్ చేశాడు. పృథ్వీని నామినేట్ చేసిన దానికి రీజన్స్ ఐ థింక్ చూస్తే కానీ అర్థం కాదు. 24/7 మనం చూడలేము, ప్లే అవుతున్నప్పుడు చూడలేము. బట్ ఎపిసోడ్ చూసి అర్థం అవ్వచ్చు. మేబీ ఏదన్నా అతను కొంచెం రిజర్వ్డ్, కొంచెం యాటిట్యూడ్ లాంటిది ఏదైనా చూపెడుతున్నాడు అని ఏదైనా పాయింట్ రేస్ చేసి ఉండొచ్చు. ఈవినింగ్ ఎపిసోడ్ అవుతుందిగా, చూస్తాంగా. అంటే ఈ ఆదిత్య గారు కూడా ఇంతవరకు వాయిస్ మాటలు లేదు. నామినేట్ చేసే అంత రీజన్ ఏం చెప్తారని వెయిట్ చేయాలి. సో చూద్దాం ఈవినింగ్ ఎట్లా ఎపిసోడ్ వస్తుంది. చూసాక రేపు ఎపిసోడ్ గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, చూసారు కదా మా రామ్ కబుర్లు. మళ్ళీ చూద్దాం బిగ్ బాస్ రేపు ఎపిసోడ్ లో. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.